హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 16. ఈరోజు డేట్ వచ్చేసరికి December 4th, 2025. ఈరోజు కూడా మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ డీల్స్తో పాటుగా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ తీసుకొచ్చాను. సో వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్కి కాస్త సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం డీల్స్ విషయానికి వస్తే, సో మీరు కనుక ఒక 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే ఈ డీల్ని ఖచ్చితంగా చెక్ చేయండి. ఎందుకంటే కేవలం మనకు 12,499 రూపాయలకే ఫాక్స్ స్కైకి సంబంధించిన 43 ఇంచెస్ 4K టీవీ అయితే ఉందన్నమాట ఆఫర్లో. సో చాలా మంచి డిస్కౌంట్లో ఉంది. సో బ్రాండ్ అని చెప్పను కానీ మంచి రేటింగ్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో 4K 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టీవీ డీల్ అయితే చెక్ చేయండి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ సామ్సంగ్ ఒరిజినల్ 25 వాట్కి సంబంధించిన టైప్ సి ట్రావెల్ అడాప్టర్ అంటే ఛార్జింగ్ అడాప్టర్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి ఒక మంచి డీల్ అయితే ఉందన్నమాట. టాటా క్లిక్ వెబ్సైట్లో నార్మల్గా మనకు 1,700 రూపాయలు అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఒక్కొక్కసారి 540 చూపిస్తుంది, ఒక్కొక్కసారి 699 రూపీస్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ రేంజ్లో ఇది చాలా మంచి డిస్కౌంట్లో ఉంది. చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక తర్వాత మీ దగ్గర ఒకవేళ OnePlus 13R ఫోన్ కనుక ఉంటే దానికి సంబంధించి మీరు శాండ్ స్టోన్ కేస్ అయితే ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. అయితే దీనికోసం మీ దగ్గర రెడ్ కాయిన్స్ అయితే ఉండాలి. సో ఆ రెడ్ కాయిన్స్ ఉంటే మీరు OnePlus షాప్లోకి వెళ్ళేసి ఆ రెడ్ కాయిన్స్ని రెడీమ్ చేసుకోవచ్చు. దాదాపుగా మీ దగ్గర 499 రెడ్ కాయిన్స్ అయితే ఉండాలన్నమాట. సో చెక్అవుట్ పేజ్లోకి వెళ్ళి ఆ కాయిన్స్ని రెడీమ్ చేసుకొని ఫ్రీగా OnePlus 13R ఫోన్కి మీరు కేస్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా చెక్ చేయండి. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక తర్వాత అజియోలో మనకు ఫ్లాట్ 75% ఆఫ్ మీద గ్యాప్ క్లాతింగ్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే లింక్ క్లిక్ చేసి చెక్ చేసిన తర్వాత సో చెక్అవుట్ పేజ్లోకి వెళ్ళేసి లిమిటెడ్ 75 అనే ఈ కూపన్ అయితే యూజ్ చేయండి. మీకు ఫ్లాట్ 75% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో డీల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటైతే చెక్ చేయండి. ఇక తర్వాత ఇవాళ టెక్ న్యూస్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఈరోజు అఫీషియల్గా సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే మనకు రిలీజ్ చేసింది అనమాట. సో బాక్స్లో అయితే మనకు కన్ఫర్మ్ అయ్యాయి ఫోన్ ఎలా ఉంటుంది, ఫోన్తో పాటుగా మనకు ఏమేమి కంటెంట్ వస్తుంది అనేది. సో నార్మల్గా ఈ ఫోన్ని మనం అన్ఫోల్డ్ చేస్తే 10 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట. అలాగే దాన్ని ఫోల్డ్ చేసామంటే 6.5 ఇంచెస్తో అయితే ఉంటుంది. పైన మనకు యాంటీ రిఫ్లెక్టివ్ ఫిల్మ్ అయితే ఉంటుంది అనమాట. కెమెరా చూసుకుంటే 200 మెగాపిక్సెల్తో మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్తో అల్ట్రా వైడ్, 10 మెగాపిక్సెల్కి సంబంధించిన ఒక 3x టెలిఫోటో పెరిస్కోప్ జూమ్కి సంబంధించిన లెన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది. కార్బన్ షీల్డ్ కేస్తో పాటుగా బిల్ట్ ఇన్ స్టాండ్తో మనకు ఈ ఫోన్ అయితే వస్తుందన్నమాట. డెక్స్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఎక్స్ట్రాగా మనం మానిటర్ యూస్ చేయాల్సిన అవసరం లేనంత పెద్దగా మనకు ఫోన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్గా మనకు వీడియో అయితే ఈరోజు రిలీజ్ అయింది సామ్సంగ్ గెలాక్సీ ట్రైఫోల్డ్ జెడ్ ట్రైఫోల్డ్కి సంబంధించి. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు గూగుల్ నుంచి ఏదైతే మనకు గూగుల్లో సర్కిల్డ్ సర్చ్ ఫీచర్ ఉందో, సో దీంట్లో ఒక కొత్త మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఇది ఇక్కడ నుంచి స్కామ్ కంటెంట్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. నార్మల్గా మనం ఒక ట్యాబ్ చేసిన తర్వాత ఏఐ ఓవర్వ్యూ ద్వారా టోటల్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసి అది ఫ్రాడా లేదా అనేది మనకు క్లియర్గా చెప్తుంది అనమాట. Android 16లో ఇదైతే రోల్ అవుట్ అయ్యింది. అంటే సర్కిల్ టు సర్చ్ మనకు స్కామ్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట ఇక నుంచి. ఇక తర్వాత న్యూస్ మనకు పోకో నుంచి. పోకో C85 5G ఫోన్ ఏదైతే ఉందో అది మనకు ఇండియాలో December 9th అయితే లాంచ్ అవ్వనుంది. దీనికి సంబంధించిన పోస్టర్స్ అయితే రివీల్ అయ్యాయి. సో దీంట్లో మనకు మెయిన్గా హైలైటెడ్గా మనకు బ్యాటరీ అయితే కనిపిస్తుంది అనమాట. 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 10 వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని ఇక్కడ మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇక తర్వాత న్యూస్ కూడా మనకు సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ మన ఇండియాలో గెలాక్సీ ట్యాబ్ A11 అయితే లాంచ్ చేసింది అనమాట. దీంట్లో 8.7 ఇంచెస్తో డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే డాల్బీ డ్యూయల్ స్పీకర్స్, అప్ టు 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 5100 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 5 మెగాపిక్సెల్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. గ్రే సిల్వర్ కలర్లో అయితే ఉంటాయి అనమాట. సో దీంట్లో మనకు వైఫై LTE ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. 4GB 64GB 12,999. అలాగే LTE వచ్చేసరికి 4GB 64GB వచ్చేసరికి 15,999 అయితే ఉంది. సో దీంట్లోనే మనకు వైఫైకి సంబంధించి 8GB 128GB ఉంది. సో దీని ప్రైస్ మనకు 17,999 అయితే ఉంది. దీంట్లోనే LTE ఏదైతే మనకు సిమ్ కార్డ్ సపోర్ట్ ఉంటుందో 8GB 128GB వేరియంట్ ఉందన్నమాట. ఇక తర్వాత న్యూస్ మనకు వాట్సాప్ నుంచి అనమాట. వాట్సాప్లో ఇంకో కొత్త ఫీచర్ అయితే వచ్చిందనమాట. ఏదైతే మనకు కాల్ ఆన్సర్ ఉంటుందో దానికి సంబంధించి. సో అవతల వ్యక్తి ఫోన్ కనుక లిఫ్ట్ చేయకపోతే మీరు వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి పంపించు అనమాట. డైరెక్ట్గా అక్కడే మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఇది iOS యూజర్స్కి మాత్రమే ఉంది. సో నేను కూడా నా ఫోన్లో అయితే ట్రై చేశాను. సో ఇక్కడ క్లియర్గా నాకు స్క్రీన్ షాట్ తీసాను చూడండి. సో ఇక్కడైతే వచ్చిందనమాట. అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇక్కడే మనకు వాయిస్ రికార్డింగ్కి సంబంధించి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి వాయిస్ రికార్డ్ అయితే వాళ్ళకు పంపించవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది మనకు వీడియో కాల్లో కూడా వస్తుంది. అంటే ఒక షార్ట్ వీడియో మనం ఇక్కడ నుంచి రికార్డ్ చేసి పంపించవచ్చు అనమాట. ఇది ప్రజెంట్ iOS యూజర్స్కి మాత్రమే ఉంది. సో ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది.
ఇక తర్వాత న్యూస్ మనకు ఇండస్ యాప్ స్టోర్కి సంబంధించి ఏదైతే మనకు ఇండస్ యాప్ స్టోర్ ఉందో మోటరోలాతో పార్ట్నర్షిప్లో అయితే రానుందనమాట. అంటే మీరు మోటరోలా ఫోన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్ కనుక చూసుకుంటే సో మనకు ఇండస్ యాప్ స్టోర్ అయితే ఉంటుంది. సో ఇది ప్లే స్టోర్కి ఆల్టర్నేట్ అనమాట. సేమ్ మనకు ప్లే స్టోర్లో ఉండే యాప్స్ దీంట్లో కూడా ఉంటాయి. దాదాపుగా ఒక 5 లక్షలకు పైగా దీంట్లో మనకు యాప్స్ అయితే ఉంటాయి అనమాట. సో నార్మల్గా షామీ, లావా ఫోన్లో ఇది మనకు ప్రీ ఇన్స్టాల్ అయి వస్తుంది. ఇక నుంచి మీకు మోటరోలా ఫోన్లో కూడా ఈ యాప్ అంటే ఇండస్ యాప్ స్టోర్ అనేది చూడడానికి అయితే కనబడుతుంది. ఇక తర్వాత న్యూస్ మనకు గూగుల్ మెసేజెస్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏవైతే మనకు అన్వాంటెడ్ గ్రూప్ చాట్స్ ఉంటాయో సో వాటిలో ఇక నుంచి మనం ఈజీగా అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే ఒకవేళ రిపోర్ట్ చేయాలంటే కూడా అక్కడ నుంచే చాలా ఈజీగా రిపోర్ట్ చేయొచ్చు అనమాట. సో స్పామ్, అన్నోన్ నెంబర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వెంటనే ఎగ్జిట్ అవ్వడానికి, డైరెక్ట్గా రిపోర్ట్ చేయడానికి ఈ ఫీచర్ అయితే గూగుల్ తీసుకొచ్చింది. ఇక తర్వాత న్యూస్ మనకు రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు మన ఇండియాలో కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసింది, రియల్మీ P4X 5G. సో దీంట్లో మెయిన్గా మనం చూసుకుంటే 7000 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే డైమెన్సిటీ 7400 చిప్ సెట్ అయితే ఉంటుందన్నమాట. ఇది టోటల్గా మనకు 3 కలర్స్లో అయితే ఉంటుందన్నమాట. మ్యాటీ సిల్వర్, ఎలిగెంట్ పింక్, అలాగే లేక్ గ్రీన్, ఈ 3 కలర్స్లో అయితే వస్తుంది. ఇక దీనికి సంబంధించిన స్పెక్స్ కనుక చూసుకుంటే 6.72 ఇంచెస్తో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, అప్ టు 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8 మెగాపిక్సెల్తో సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. IP64 వాటర్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. బైపాస్ ఛార్జింగ్ ఉంది, రివర్స్ వైడ్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక దీని ప్రైసెస్ చూసుకుంటే మన ఇండియాలో ప్రజెంట్ వచ్చేసరికి 6GB 128GB 15,499 రూపీస్కి అయితే ఉంది. అలాగే 8GB 128GB వచ్చేసరికి 16,999 అయితే ఉందన్నమాట. 8GB 256GB వచ్చేసరికి 17,999 అయితే ఉందన్నమాట. సో ఇది మనకు ఫ్లిప్కార్ట్లో డిసెంబర్ 10వ తారీఖు నుంచి అయితే సేల్కి అయితే వస్తుంది. ఇక తర్వాత న్యూస్ మనకు యాపిల్ నుంచి. యాపిల్ iOS 26.2 రిలీజ్ క్యాండిడేట్ RC అప్డేట్ అనేది బీటా టెస్టర్కి అయితే రోల్అవుట్ అయిందనమాట. సో ఇది కొత్త ఫీచర్స్ కాకుండా ముందే వచ్చిన బీటా ఫీచర్స్ యొక్క ఫైనల్ వర్షన్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకు మెయిన్గా చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఇంతకు ముందు టెక్ న్యూస్లో కూడా నేను వీటి గురించి అయితే క్లియర్గా చెప్పాను. సో దీంట్లో మనకు రిమైండర్ అలారమ్స్, వన్ టైమ్ ఎయిర్ డ్రాప్కి సంబంధించిన కోడ్ అయితే ఉంటుంది ఫైల్ షేరింగ్కి సంబంధించి. అంతేకాకుండా ఎయిర్ పాడ్స్లో మనకు లైవ్ ట్రాన్స్లేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇక దీంతో పాటు లిక్విడ్ గ్లాస్ లాక్ స్క్రీన్తో పాటు చాలా రకాల బగ్ ఫిక్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక దీనికి సంబంధించి ఏదైతే స్టేబుల్ అప్డేట్ ఉందో అది మనకు త్వరలో అయితే రానుందనమాట iOS 26.2కి సంబంధించి. అయితే ఓవరాల్గా ఇవి ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న డీల్స్, టెక్ అప్డేట్స్. నేనైతే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.